హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెల పెన్షన్లకు సంబంధించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆల్రెడీ కూడా మనకు నిన్నటి రోజున ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ అయితే జరిగింది. ఇక మనకు రేపటి రోజున ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత పెన్షన్ పంపిణీ అయితే చేయరు. సో వీలైనంత త్వరగా రేపటి రోజున పెన్షన్ అనేటువంటిది అయితే కలెక్ట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే, అంటే ఇంతకుముందు ఒక 2-3 నెలలు పెన్షన్స్ కూడా తీసుకోకుండా అయితే పెండింగ్లో పెట్టుకుంటారు కదా. సో అటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా వచ్చి పెన్షన్స్ అయితే తీసుకువెళ్ళిపోండి. మీకు 3 నెలల వరకు పెన్షన్ అనేటువంటిది పెండింగ్లో పెట్టుకున్నట్లయితే పెన్షన్ను కంప్లీట్గా అయితే రద్దు చేయడం అనేది జరుగుతుంది. అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో వీలైనంత త్వరగా అయితే పెన్షన్ కలెక్ట్ చేసుకోండి. ఇక దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసము కొత్త పెన్షన్స్ అయితే తీసుకొచ్చేసింది ప్రభుత్వము. సో ఇవి పర్టికులర్గా ఎవరెవరికి ఇస్తారు, వీటికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఓకేనా. సో మంజూరు పత్రాలు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 50 ఏళ్ళ బీసీ పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీటి మీద ఏమైనా అప్డేట్స్ అనేటువంటి ఉన్నాయా లేదా, ఎప్పటి నుంచి వీళ్ళకి ఇస్తారు, ఆ వివరాల గురించి మీరందరూ కూడా వీడియోని అయితే ఇంతవరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఆదివారం కాబట్టి యాక్చువల్గా ఈరోజే పెన్షన్ పంపిణీ అయితే చేయాలి. బట్ ఈరోజు ఆదివారం కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అధికారులకు హాలిడే కాబట్టి నిన్నటి రోజునే మ్యాక్సిమం పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకు దీనికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడైతే మీరైతే చూడొచ్చు అనమాట. జూన్ నెలకు సంబంధించి ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ ఇన్ దిస్ మంత్ అని ఉంది కదా. సో ఇది మనకు ఈ మంత్కు సంబంధించి ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే ఇంత పర్సెంటేజ్ వరకు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారనమాట. మ్యాక్సిమం మనకు అన్నీ కూడా 90% అబోనే కంప్లీట్ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ అరాకొర అయితే మిగిలి ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా వచ్చేసి రేపటి రోజునైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. పెన్షన్ డబ్బులు రేపొక రోజే పంపిణీ చేస్తారు. దాని తర్వాత పంపిణీ అనేటువంటిది అయితే ఉండదు. ఇక మీరు నెక్స్ట్ వచ్చే నెల అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇక ఇదిలా ఉండగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు విడో పెన్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట, స్పౌస్ పెన్షన్స్ కింద. ఈ పెన్షన్స్ని వచ్చేసి ఈ నెల 12వ తారీఖునైతే ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కూడా అఫీషియల్ జీవో పాస్ చేశారనమాట, అంటే సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయం అధికారులు 11వ తారీఖునే దీనికి సంబంధించిన నగదైతే కలెక్ట్ చేసుకొచ్చుకుంటారు బ్యాంక్స్కి వెళ్ళి. ఇక 12వ తారీఖున అమౌంట్ అనేటువంటిది అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అర్హులైనటువంటి వాళ్ళకు. అయితే మీకు ఈ యొక్క మంజూరు పత్రాలు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, ఈ విధంగా మంజూరు పత్రాలు కూడా ఇస్తారు. సో మీకు పెన్షన్ మంజూరు అయిందని విధంగా మీకు ఈ ప్రూఫ్ లాగా ఈ మంజూరు పత్రం అయితే ఇస్తారండి. దీంట్లో వచ్చేసి మొత్తం కూడా మీ డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత మీ యొక్క మండలం కావచ్చు, విలేజ్ నేము, డిస్టిక్, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, మీ పేరు. ఇక మీకు పెన్షన్ ఎంత మంజూరు అయిందో కూడా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంటారు క్లియర్గా. సో ఇది మనకు ఆల్రెడీ ఈ జూన్ నెలకు సంబంధించి పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకు మంజూరు అయిందని ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీకు వితంతు పెన్షన్స్ కూడా మంజూరు అయినట్లుగా మంజూరు పత్రాలు కూడా ఇస్తారండి. ఎందుకంటే ఇవి కొత్త పెన్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మంజూరు పత్రాలు అయితే ఇస్తారు. సో మీకు మంజూరు పత్రాలు వచ్చి గ్రామ వార్డు సచివాలయం అధికారులే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మంజూరు పత్రాల మీద బేస్ చేసుకొని మీకు పెన్షన్ల పంపిణీ కూడా చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇంచుమించుగా మనకు ఈ యొక్క వితంతు పెన్షన్స్ వచ్చేసి 71,380 మందికి అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం సమాచారం అయితే విడుదల చేసిందనమాట. ఇవి కొత్త పెన్షన్స్ అండి, పాతవేమి కాదు. అంటే స్పౌస్ పెన్షన్స్ కింద రీసెంట్గా ఎవరైతే అప్లై చేసుకోంటారో ఆ స్పౌస్ పెన్షన్స్కి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారనమాట. క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది మనకు వచ్చినటువంటి అప్డేట్లో. సో ఇదండి మహిళలకు సంబంధించిన వితంతు పెన్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. ఇక చాలామంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పథకం ఏంటంటే ఈ యొక్క 50 ఏళ్ళ పెన్షన్స్ అండి. ఈ 50 ఏళ్ళ పెన్షన్స్ వచ్చేసి మనకు ముఖ్యంగా బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. బీసీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్నట్లయితే 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకే పెన్షన్స్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. వీటిని వచ్చేసి జూలై నెల నుంచి అయితే ప్రారంభిస్తామని అయితే ఆల్రెడీ కూడా ప్రభుత్వం అయితే చెప్పడం
ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఇంకా కూడా దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు కానీ, ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అప్లికేషన్ ఎట్లా ఉంటుంది, ఆ వివరాల గురించి అయితే ప్రభుత్వం అఫీషియల్గా కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇంకా కూడా డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట. సో చాలామంది కూడా ఈ యొక్క 50 ఏళ్ళ పెన్షన్లు వచ్చేసి అన్ని కేటగిరీ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అయితే అనుకుంటూ ఉన్నారండి. ఇది మనకు పర్టికులర్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే 50 ఏళ్ళ పెన్షన్స్ అనేటువంటిది అయితే మేనిఫెస్టోలో తీసుకొచ్చారనమాట. సో వాళ్ళకి మాత్రమే ఇస్తారు, వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు. రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా అర్హులైతే కారనమాట. సో ఇక ముందు ముందు రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడైతే తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి.